హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి. అదేనండి ముల్లంగి సాంబార్. ఈ ముల్లంగి దుంపలు ఇప్పుడు శీతాకాలంలో మంచిగా చక్కగా దొరుకుతాయి కదండి, ఫ్రెష్గా. అలాంటప్పుడే మనం చక్కగా వీటితో మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చండి. ముల్లంగితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా ముల్లంగి సాంబార్ పెట్టుకోవచ్చు, అలాగే ముల్లంగితో కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చండి, అలాగే ముల్లంగి ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, దానికోసం ఏమేమి తీసుకున్నానో చూద్దాం. అయితే కందిపప్పుని అయితే నేను ముందు 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. అది ఎర్ర కందిపప్పు అండి. మీరు ఏదైనా చేసుకోవచ్చండి. పెసరపప్పు అని తీసుకోవచ్చు, మామూలు కందిపప్పు అని తీసుకోవచ్చు, దేనితో అయినా చేసుకోవచ్చు. అయితే నేను దాన్ని 2 గంటల ముందు అయితే నానబెట్టుకున్నాను కదండి. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకుంటానండి. అయితే ఈ రసం కోసం అయితే చిన్న ఆంబకాయ ముక్క, అలాగే 2 ముల్లంగి దుంపలు, 2 మీడియం సైజు టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అయితే చింతపండు అయితే ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఈ మీడియం సైజ్ టమాటాలు కూడా పప్పులో వేసి ఉడకబెట్టుకుంటానండి. టమాటాలు మెత్తగా ఉడికి గుజ్జులా తయారవుతాయండి. అందుకని పప్పుతో పాటుగా నేను ఉడకబెట్టుకుంటాను. అందులో కొంచెం మనకు సరిపడినంత వాటర్ వేసుకొని, అలాగే పప్పు మెత్తగా మంచిగా ఉడకడానికి అయితే కొంచెం ఏదైనా పప్పు నూనె, గానుగ నూనె ఉంటుంది కదండి, అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచిగా ఉడుకుతుందండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిగా కలర్ కూడా వస్తుందండి. చూసారు కదా, ఇలా అన్నీ వేసుకొని అయితే నేను మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 3-4 విజిల్స్ వేయించుకుంటే మెత్తగా ఉడికిపోద్దండి. ఈ లోపల మనకి విజిల్స్ వచ్చే లోపలని మనం కూరగాయలన్నీ కట్ చేసుకొని, ఇప్పుడైతే నేను ఒక రసం పెట్టుకుంటాకి సరిపడా పాన్ పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకొని అది చక్కగా ఏడెక్కిన తర్వాత అయితే నేను తాలింపు కోసం కూడా సాంబార్ టేస్ట్గా ఉంటుందని గానుగ నూనె వేసుకున్నానండి. ముందు తాలింపు వేసేసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకుందామండి, అప్పుడు మంచిగా ఉడుకుతాయి. తాలింపు కోసం అయితే మనందరికీ తెలుసు కదండి, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే పోపు దినుసులు, కొంచెం మెంతులు వేసుకోవాలండి. మనం ఈ సాంబారు రసాలకైతే కొంచెం మెంతులు వేసుకుంటేనే ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవన్నీ వేసుకొని చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచి మీడియం మంటలో పెట్టుకొని మంచిగా ద్వారగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుంటేనే ఈ రసం కానీ సాంబార్ కానీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇంగువ ఎంత వేసుకుంటే చక్కగా అంత ఫ్లేవర్ కూడా, టేస్ట్, డైజెషన్ కూడా మంచిగా ఉంటుందండి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అంత బాగుంటుందండి. నేనైతే ఏదైనా కరివేపాకు ఎక్కువే వాడతానండి. ఇది కూడా నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు చెట్టు తెచ్చుకుంటానండి. అక్కడ మా అమ్మాళ్ళ ఇంటికి వాళ్ళకి చెట్లు ఉంటాయి, అక్కడ తెచ్చుకొని అలా స్టోర్ చేసుకుంటాను. ఒక 1 మంత్ వరకు అలా వస్తుంది. చూసారు కదండి, అది కూడా చక్కగా మంచిగా వేయించుకున్నాక చూడండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఆనగకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా నేను ఉత్తి ముల్లంగితో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా వేరే వెజిటేబుల్స్ వేయట్లేదండి. మామూలుగా మనం సాంబార్ పెట్టుకుంటే బెండకాయని, ములక్కాడని అన్నీ వేసుకుంటాం కదండి, వంకాయని. కానీ అది టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇది ఓన్లీ ముల్లంగి దుంపలు ఎక్కువ వేసుకొని ముల్లంగి రసంలా చేసుకోవాలని చెప్పి నేను ఇలా ముల్లంగి, సొరకాయ వేస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే చక్కగా ఆవిరికి మెత్తగా ముక్కలు అనేది మగ్గుతాయండి. ఈ లోపల మనకి విజిల్స్ వచ్చిన కుక్కర్ కట్టేసుకుంటాం కదండి, ఆ ఆవిరి పోతే పప్పు కూడా మెత్తగా చక్కగా అయి ఉంటుంది. ఈ లోపల ఈ ముక్కలు మగ్గుతుంటాయండి. ఇలా అయితే మనకి టైం త్వరగా అవుతుంది. చక్కగా త్వరగా మనకి రసం సాంబార్ చేసుకుంటాకైతే తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. ఓ పక్కన ఇది, ఓ పక్కన ఇలా చేసుకుంటే చూడండి, పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని అయితే మనం పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ మ్యాచ్ చేసుకుంటే, గరిటతో చేసుకుంటే సరిపోద్ది. చూడండి, టమాటాలు కూడా మెత్తగా అయిపోయి. చూసారు కదా, ఇంకా పప్పు గుత్తితో కూడా అవసరం లేదండి. ఈ ఎర్రకంది పప్పు చాలా మంచిగా మెత్తగా ఉడికిపోద్దండి. చూసారు కదా, ఈ ముక్కలు కూడా చక్కగా వాటర్ వచ్చి మంచిగా ఉడికిపోతున్నాయండి. లేతగా ఉన్న ముల్లంగి దుంపలు కదండి, చక్కగా మంచిగా ఉడికిపోతాయి. కూర చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఆకులు కూడా చక్కగా ఫ్రెష్గా వస్తే వాటితో పప్పు వేసి కూడా చేశానండి. చూసారు కదా, ఆ వీడియో కూడా మనకి ఛానల్లో ఉంది, చూడండి. చూడకపోతే ముల్లంగి ఆకుతో పప్పు తయారు చేశాను. అలాగే మనకి సాంబార్ సరిపడినంత కారము, పసుపు అయితే మనం పప్పులో వేసాం కదండి, అందుకని ఇందులో వేయట్లేదండి. మళ్ళీ ఎక్కువ అయిపోతే మనకి పసుపుగా ఉంటుంది కదా, అందుకని వేయట్లేదు. అలాగే కొంచెం ముందు కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం సాల్టు, అలాగే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు వేసుకుంటున్నానండి. నేను ఎటువంటి సాంబార్ పౌడర్లు అయితే వేయలేదు. ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి. కావాలనుకుంటే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. ఇంకా ఏమి వేయకుండా నార్మల్గానే చేస్తున్నానండి.
చక్కగా మనకి ఎటువంటి మసాలాలు కానీ ఎక్కువ కారాలు ఏమీ వాడకుండా మంచిగా న్యాచురల్గా ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి. ఎటువంటి అసిడిటీ ప్రాబ్లం కూడా ఉండవు. చూసారు కదా, సాంబార్ పౌడర్లు ఇలాంటివన్నీ బయటివి మనం వాడుకుంటే మనకి కడుపు ఉబ్బరం చేయడం కానీ అలాంటివి వస్తాయి కదండి. అందుకని ఇలా కాకుండా నేను న్యాచురల్గా ధనియాలు జీలకర్ర పౌడర్ చేస్తాను. ఈ చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకున్నాను కదండి, ఆ రసం కూడా తీసేసుకొని వేసుకొని ఈ పప్పు కూడా మనం వేసుకొని ఆ పొందులో కొంచెం మనకి రసం ఎంతైతే కావాలో అంత పెట్టుకుంటే కొంచెం మరిగేటప్పటికి మనకు కొంచెం చిక్కగా వద్దు కదండి. ఎంత చిక్కగా కావాలనుకుంటే దాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనకు పులుపు కూడా చూసుకొని దాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్దండి. ఈ పప్పు కూడా మెత్తగా అయిపోయింది. చూసారు కదా, చక్కగా రసం అయితే చక్కగా గ్రేవీలా వస్తుందండి. బద్దలా ఉంటే పక్కన పప్పు బద్దలో పక్కకి వాటర్ పక్కలా తేలిపోద్ది. ఇప్పుడైతే ఇదంతా ఒక చిక్కదనంగా ఉంటుంది. చూసారు కదా, ఈ ముల్లంగి సాంబార్ అయితే చూసారు చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. చక్కగా సాంబార్ ఉంటే చక్కగా సైడ్ డిష్గా అప్పడాలు కానీ ఏమైనా పికిల్ కానీ ఏదైనా ఫ్రై కానీ పెట్టుకుంటే చాలా ఈజీగా చక్కగా రైస్ చేసేసుకోవచ్చు అండి. ఈ ముల్లంగి సాంబారు రైస్లోకి కానీ చక్కగా ఇడ్లీ దోశలోకి కానీ చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా నేను ఎలా చేశాను, చాలా సింపుల్గా చక్కగా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే. అలా మీరు కూడా ముల్లంగి దుంపలు లేతగా ఉన్నవి దొరికినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అలాగే వీడియో కూడా అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. చూడండి, ఇది ఇలా మరుగు వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఒకసారి చూసుకొని చాలకపోతే వేసుకుంటే సరిపోద్దండి. అలాగే కొంచెం ఈ పులుపు ఈ అంతా బ్యాలెన్స్ చేయడానికైతే కొంచెం బెల్లం పౌడర్ అయితే వేస్తున్నానండి. మనం ఇలాంటి పులుసు కూరల్లో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ కొంచెం బెల్లం వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇంకా మనం పోపు ముందే పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా పోపు పెట్టుకుని అవసరం లేదండి. ఆ ముక్కలు మెత్తగా ఉడికి కొంచెం అది పచ్చివాసన పోయి ముక్కలన్నీ చక్కగా మంచిగా మెత్తగా ఉడికిపోతే మనకు సాంబార్ రెడీ అయిపోయినట్టుగానండి. అంతేనండి. మూత అయితే ఫుల్గా పొంగిపోద్ది కదండి, అందుకే కొంచెం వారగా పెట్టి ఇలా మరిగించుకోవాలి. అలా లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత అయితే అండి మనకు ముక్కలే మెత్తగా ఉడికిపోయి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకునేవండి. చల్లారిన తర్వాత ఇంక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది. చూసారు కదా నేను చాలా ఎలా చేశాను అన్నది. ముక్కలు కూడా ఉడికి మనకి పైకి తేలుతున్నాయండి. ఉడికిపోతే పైకి తేలుతూ చక్కగా దాన్ని కావాలితే మనం పట్టుకొని ఇలాగా మెత్తగా ఉడికిందో లేదో చూస్తే తెలిసిపోద్దండి. ఇంతేనండి. ఉప్పు అది సరిపోయలేదు ఒకసారి చూసుకున్నానండి, చక్కగా సరిపోయాను నేను. చూసారు కదా, కారము అన్నీ చక్కగా, అంటే కారం సాంబార్కి కదా కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోకుండా ఉంటే పచ్చిమిరకాయలు వేసుకుంటాం కాబట్టి సరిపోద్దండి. ఇంతేనండి. దీంతోపాటు ఒక సైడ్ డిష్గా మీకు మంచి సైడ్ డిష్ని అయితే అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిపోయింది కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టి చల్లారిన తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని చూడండి. చల్లారిపోయింది. చూడండి ముక్కలంతా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. చూడడానికి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడివేడి ఇడ్లీలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి దీనికి సాంబార్కి సైడ్ డిష్గా ఇప్పుడు క్యాలీఫ్లవర్ 65 చేసుకుందామండి. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం అయితే ఒక పువ్వుని ఇలాగా చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఇది శుభ్రంగా వాటర్లో వేసి ఉప్పు వాటర్లో వేసి కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కొంచెం బాయిల్ చేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయండి. వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిలో వాటర్ వంపేసి జాలీలో వేసుకొని వాటిపై వెంటనే చల్లీలు వేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు ఇవి వేడెక్కకుండా ఉండి మనకి క్రిస్పీగా మంచిగా వస్తాయండి ఈ కాలీఫ్లవర్ ఫ్రై అన్నది. చూసారు కదా, చూడండి మనకి ఇలా అంటే కట్ అవుతుందంటే ఇంకా సరిపోద్దండి. మరి మెత్తగా ఉడికిపోతే మనకి ఫ్రై అవుతే క్రిస్పీగా రావు. అందుకని చెప్పి ఇప్పుడు ఒక జాలీలోకి తీసేసుకుందామండి. ఈ సాంబార్తోని ఈ మంచి టేస్టీగా ఉంటాయండి. ఈ ముల్లంగితోని సాంబారు, అలాగే ఈ క్యాలీఫ్లవర్ 65 కూడా ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి ఇలాంటప్పుడే చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చిన వీటిలో అయితే మనకి ఎక్కువగా పురుగులై ఉండవండి. అలా ఉన్నాయి కొన్ని చలి ఎక్కువ మంచు పడుతున్నప్పుడు అయితే వీటికి పురుగు పట్టేస్తూ ఉంటాయండి. చూసారు కదా, ఇప్పుడు వీటి పైన వేడి వేసేసిన తర్వాత కూడా చల్లీలు కూడా వేసేసానండి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం అప్పుడు మనం వీటిలోకి కావలసిన మసాలా అన్నీ కలుపుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్టు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా,
చూసారు కదా. ఇవన్నీ వేసుకొని కారం అన్నీ మనకు స్పైసీ అయినట్టు వేసుకొని, అలాగే 2-3 స్పూన్ల కార్న్‌ఫ్లవరు, కొంచెం మైదా కంటే శనగపిండి వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయండి. మైదా వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, కానీ శనగపిండి అయితేనే బాగుంటుందండి. నేను మైదా వేసాను, కానీ ఫస్ట్ కొంచెం మైదా వేస్తే సాఫ్ట్గా ఉన్నాయని మళ్ళీ తర్వాత మధ్యలో కొంచెం శనగపిండి వేసి కలిపానండి, అప్పుడు క్రిస్పీగా ఉన్నాయి. చూసారు కదా. ఇవన్నీ వేసుకొని పువ్వులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అలా అని చెప్పి మనం వేళ్ళతో బాగా మ్యాచ్ చేసేస్తే అవి పువ్వులు విడిపోతాయండి. అలా కాకుండా మామూలుగా నార్మల్గా కొంచెం టచ్ చేస్తూ కలుపుకుంటే సరిపోద్ది. చూసారు కదా. కార్న్‌ఫ్లవర్, మైదా కూడా వేసాను. మైదా కంటే శనగపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. అంతేనండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం అయితే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు కానీ ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్ బాగుంటాయండి. అలాగే నేను కరివేపాకు బదులు కరివేపాకు ముల్లంగి పొడి చేసుకొని పెట్టుకున్నానండి. ఏది ఎప్పుడైనా పప్పులో కానీ రసంలో చారులో అట్లా వేసుకుంటానికి ఉంటుందని. చూసారు కదా. అదైతే వేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ మంచిగా పట్టి మనకి హెల్త్కి కూడా మంచిది కదండి. అలా అయితే ఆకులు అయితే పక్కకు తీసి పెట్టేస్తారు, ఇదైతే వాటిలో పట్టేస్తుంది కాబట్టి పిల్లలు చక్కగా తింటారు. అందుకని చెప్పి రసంలో అట్లా వేస్తూ ఉంటానండి. ఇలా మునగాకు కరివేపాకు దొరికినప్పుడు మనం నీళ్ళలోనే డ్రై చేసుకొని ఇలా పౌడర్లా చేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి. ఎప్పుడైనా పప్పు వండుకుందాం, అప్పుడైనా పప్పు ఆకుకూర బదులు అలా వేసుకొని చేసుకోవచ్చండి. పప్పులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని చక్కగా వేసుకొని మంచి మీడియం మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. చూడండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే మనం వేడి చేసుకుంటాకి వేసుకుంటున్నాము. ఇడ్లీ ఫ్రై చేసుకుంటే సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే ఒక్కొక్కటి వేసుకుంటే అన్నీ ఒకసారి వేస్తే ఒకదానికొకటి అంటుకుపోయినట్టుగా వస్తాయండి. విడివిడిగా వేసుకుంటే చక్కగా మనకైతే మంచిగా ఫ్రై అవుతే ఒకదానికొకటి అంటుకోదండి. చూడండి. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే వెంటనే కలపకూడదండి. ఒక 5 మినిట్స్ అలా అయిన తర్వాత అయితే కొంచెం ఫ్రై అవుతాయి కదా, అప్పుడు కలిపితే మనకి ఇరగకుండా ఉంటాయండి. చూడండి. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై 65 అన్నది ఎంచక్కా చాలామంది ఇష్టంగా తింటారు, పిల్లలు కూడానండి. ఎందుకంటే మనకి ఫంక్షన్లో, భోజనాల్లో, క్యాటరింగ్లో కూడా చక్కగా ఇవే పెడతారు కదండి 65 అనేది. అందుకు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఇప్పుడు సీజన్ శీతాకాలంలోనే ఈ పువ్వులు అనేది మంచిగా వస్తాయి కాబట్టి ఇలాంటప్పుడే ఏ సీజన్ వరకు ఏవి దొరికితే అలాంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటాం, అలాగే తీసుకోవాలండి. ఫ్లేవర్ కోసం అయితే కొంచెం కరివేపాకు కూడా వేసారండి మధ్యలో వేయించుకోవడానికి. ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఇంక తీసేసుకోవడమేనండి. ఇందులో ఎటువంటి కలర్స్ కూడా కలపలేదండి. చాలామంది బయట అయితే మనకి మంచి కలర్ఫుల్గా కనిపించడానికి అయితే రెడ్ కలర్ కలుపుతారండి, ఫుడ్ కలరు. అలాంటివి ఏం కలపలేదండి నేను. మన కారమే రెడ్గా ఉంటుందండి. కాశ్మీర్ రెడ్ చిల్లీ కూడా మన కారంలో ఉంటుంది కాబట్టి మనం ఇవి రెడ్గానే ఉంటాయండి. ఇలా 1 బై 1 కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అన్నీ వేయించేసుకోవాలండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత అయితే అలాగే మనం కొంచెం గార్నిష్ కోసం కానీ మధ్య మధ్యలో తింటాక స్పైసీ కోసం కానీ పచ్చిమిర్చి కూడా వేయించుకొని తింటే మధ్య మధ్యలో బాగుంటాయండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా నేను వేయించానండి. చూడండి. పచ్చిమిర్చిని వాటర్లో కడిగేసుకొని వాటిలో మధ్యలో గంటలు పెట్టుకొని ఇలాగ వేసుకొని కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించి అట్ల పైన అలాగా గార్నిష్ చేసుకొని మధ్య మధ్యలో మనకు తినడానికి కూడా చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారండి జీడిపప్పు పలుకులు అవి ఉంటే. అలాగే పచ్చిమిర్చి కూడా మన స్పైసీగా మధ్య మధ్యలో తినడానికి బాగుంటుందండి వాటితో పాటు. చూసారు కదా. ఇలా వైట్ బబుల్స్ వచ్చే వరకు వేయించుకుంటే పచ్చిమిర్చి చాలా టేస్టీ ఉంటుందండి. ఇంక ఇలా తీసుకొని ఇంకా మనం అట్లని సర్వింగ్ బౌల్లో తీసుకొని